ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఇది ఒక ప్రపోజల్ మాత్రమే. ఇంతవరకు ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది దేశమంతటా ఇంప్లిమెంట్ చేసింది లేదు. కానీ కొన్ని ప్లేసెస్లలో ఇప్పుడే నెమ్మదిగా అమలు చేస్తున్నారు. అసలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంది? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంది అంటే అన్కండిషనల్ universal periodic cash transfer to all citizens to tackle inequality, poverty and unemployment. అంటే అన్కండిషనల్ అంటే ఎవరికైతే అవసరం ఉందో అన్న ఉద్దేశం మీద కాకుండా ప్రతి ఒక్కరి సిటిజన్స్కి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సిటిజన్స్కి నెలకి కొంత డబ్బు ఇవ్వడం వల్ల, ప్రతి ఒక్క సిటిజన్స్కి అలా ఇవ్వడం వల్ల మనము ఇన్ఈక్వాలిటీని, పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, అసమానత్వాన్ని మనము ట్యాకిల్ చేయవచ్చు అనేది ఒక ప్రపోజల్ మాత్రమే. ఇంతవరకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది దేశమంతటా ఇంప్లిమెంట్ చేసింది లేదు. కానీ కొన్ని రాష్ట్రాలలో కొన్ని ప్లేస్లలో ఇంప్లిమెంట్ జరుగుతుంది. అంతే తప్ప ఇప్పటికైతే భారతదేశం మొత్తట లేదు. ఇది మొట్టమొదటిసారిగా ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే ప్రతి ఒక్కరికి కొంత డబ్బు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇన్ఈక్వాలిటీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు అన్ఎంప్లాయ్ పర్సన్స్కి ఇచ్చారనుకో, ఇచ్చారంటే ఇది నిరుద్యోగ భృతి అవుతుంది. పావర్టీకి ఇచ్చారనుకో, పావర్టీకి ఇస్తే కనీసం వాడు బేసిక్ నీడ్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ బేసిక్ నీడ్స్ ఫుడ్, క్లాత్, షెల్టర్ ఇవనేవి ఇస్తారు. ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు తను ఇన్ఈక్వాలిటీ వాళ్ళకంటే ఎవరైతే వల్నరబుల్ పీపుల్కి వాళ్ళకి ఇచ్చారో, వల్నరబుల్ పీపుల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా మెరుగుపరుచుకుంటారు కదా వాళ్ళ లైఫ్ని. అప్పుడు అసమానత్వాలు అనేవి ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా తక్కువ అవుతాయి అనే ఉద్దేశం మీద గవర్నమెంట్ అనేది ఉద్దేశం, పాలసీ మాత్రమే. ఇది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసింది లేదు, జస్ట్ ప్రపోజల్స్ మాత్రమే ఉన్నవి. అయితే దీని ద్వారా మనం అసలు ఫస్ట్ ఎకానమిక్ సర్వే అనేది ఫస్ట్ చెప్పింది అన్నమాట. 2016-17 సర్వే అనేది ఏమని చెప్పిందంటే రికమెండెడ్ టు ఎక్స్ప్లోర్ మెకానిజం ఆఫ్ టు అవాయిడ్ యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే ఏంటంటే మెకానిజం టు inefficient leakages to provide benefits and needy citizens programs. ఎకానమిక్ సర్వే చెప్పిన మాట వాస్తవమే. అరే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది పాటిస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి అంటే మళ్ళా చాలా ఇబ్బందితో కూడిన పని. అట్లా కాదు, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే భారతదేశాలలో సిటిజన్స్ ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి మాత్రమే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే నెలకింత కొంత డబ్బు ఇవ్వడం వల్ల అప్పుడు కొద్దిగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇన్ఈక్వాలిటీని, పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని తక్కువ చేసిన వాళ్ళం అవుతాం అని ఎకానమిక్ సర్వే అనేది ప్రపోజ్ చేసింది. మొట్టమొదటిసారిగా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ప్రపోజ్ చేసింది ఎకానమిక్ సర్వే 2016-17 సర్వేనే చెప్పింది అన్నమాట. అయితే మనం అనుకోనికి గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అన్ఎంప్లాయ్మెంట్ని, పావర్టీని, ఇన్ఈక్వాలిటీని తక్కువ చేస్తలేదంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ నియర్లీ 12%, అప్రాక్స్గా 12% ఉంది భారతదేశంలో. పావర్టీ కూడా ఆల్మోస్ట్ 11 to 14% ఉంది భారతదేశంలో. ఇన్ఈక్వాలిటీ ఏడా తక్కువైతుంది. ఇప్పుడు చూస్తలేమో మనం, పరువు హత్యలు అట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇక్కడ స్కీమ్స్ వల్ల అంత ఘనంగా అభివృద్ధి చెందింది లేదు. అందుకే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ప్రపోజల్ అనేది వచ్చిందన్నమాట. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్స్ తీసేసి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పెట్టాలా, లేకుంటే స్కీమ్స్ ఉంచి ఎవరికైతే నీడీ పీపుల్, ఎవరికైతే అవసరం ఉన్న పీపుల్కే ఇవ్వాలా అనే ఉద్దేశంలో గవర్నమెంట్ అనేది ఆలోచన చేస్తుంది. ఇది జస్ట్ ఒక ప్రపోజల్, ఇది ఒక పాలసీ మాత్రమే. ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, దాని పాజిటివ్స్ ఏంటివి, దాని నెగిటివ్స్ ఏంటివి అనేది ఇప్పుడు చూసుకుందాం అన్నమాట. అయితే
ఎకానమిక్ సర్వేనే కాదు, నీతి ఆయోగ్ కూడా చెప్పింది అనమాట, సజెస్ట్ చేసింది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఫేజ్డ్ మేనర్. అంటే అవునరా బాబు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మంచిదే, మంచి ఆలోచనే, కానీ ఎట్ ఏ టైం దేశమంతటా ఇంప్లిమెంట్ చేసేదానికంటే ఒక దశల వారీగా, ఒక కొన్ని ఫేజెస్ అంటే దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తే దానికి వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనం భవిష్యత్తులో దాన్ని మనం ఇంకా ప్రొలాంగ్ చేయాలా, ఇంకా ఏ విధంగా దీన్ని బెటర్ చేయొచ్చు, ఆ రిజల్ట్స్ అందులో ఉన్న ప్రోస్ కాన్స్ ఆలోచన చేసి మనం దశల వారీగా చేస్తే మంచిదని నీతి ఆయోగ్ కూడా సజెస్ట్ చేసింది అన్నమాట యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది. అయితే ఢిల్లీలో సేవ అనే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గా స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంప్లిమెంటెడ్. అంటే ఏంటంటే సేవ అంటే ఫుల్ ఫామ్ ఏంటిదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ అనే ఢిల్లీలో కొంతమంది పీపుల్ అనే వాళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళంతలో వాళ్ళు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్గా ఇది వాళ్ళు ప్రతి నెల కొంత డబ్బుని ఒక సంస్థ లాగా ఏర్పడి సేవ అనేది ఒకటి ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి నెల కొంత డబ్బు ఇవ్వడం వల్ల దాంట్లో వాళ్ళకంటే ఉమెన్స్ కదా వీళ్ళు, ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ హెల్త్, సైకాలజికల్ స్ట్రెస్, దీని మీద రిజల్ట్స్ అనేవి గవర్నమెంట్ అనేది ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ సంథింగ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీన్ని ఆలోచన చేస్తుంది అనమాట. అంటే దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అంటే హ్యాపీనా, సాటిస్ఫైగా ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులుగా ఉన్నాయా అనేది చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళంతలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకి దీని ద్వారా వచ్చిన రిజల్ట్స్ని గవర్నమెంట్ అనేది కన్సిడర్లోకి తీసుకుంటుంది అన్నమాట. అయితే ఇలాంటి మోడలే సిమిలర్ మోడల్ మధ్యప్రదేశ్లో కూడా జరుగుతుంది అన్నమాట. సిమిలర్ అంటే మధ్యప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ కొంతమంది పీపుల్స్ కలిసి వాళ్ళంతలో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారానో లేకుంటే కొంత సర్టైన్ పీపుల్ కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలలో కొంతమంది పీపుల్కి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు, ఓన్లీ కొన్ని సర్టైన్ విలేజెస్కి అట్లా చేయడం ద్వారా దానికి అట్లా చేస్తే రిజల్ట్స్ ఏమని వచ్చినాయి అనేవి చూసి అది గవర్నమెంట్ అనేది కన్సిడర్ చేస్తుంది అన్నమాట ఆ రిజల్ట్స్ని. అయితే 2022లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ సిక్కిం అనే రాష్ట్రంలో ఏమని చెప్పిందంట, మేము అధికారంలోకి వస్తే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది స్టేట్లలో ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పింది అన్నమాట సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఇది ప్రతి నెల కొంత డబ్బుని ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్స్కి ఇవ్వడం వల్ల ఇన్ఈక్వాలిటీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం తక్కువ చేయడం జరుగుతుంది అని చెప్పినాం. ఎకానమిక్ సర్వే అనేది ఎట్లా ప్రపోజ్ చేసింది, అందరికి అవసరం లేదు, ఎవరికైతే నీడీ అవసరం ఉన్న సిటిజన్స్కి మాత్రం ఇస్తే సరిపోతుంది అని ఎకానమిక్ సర్వే చెప్పింది. నీతి ఆయోగ్ ఏం చెప్పింది, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది కరెక్ట్ పద్ధతే, కానీ ఎట్ ఏ టైం కాకుండా ఒక దశల వారీగా ఇంప్లిమెంట్ చేద్దాం, దాన్ని బట్టి రిజల్ట్స్ని బట్టి మనం భవిష్యత్తులో ఎగ్జిక్యూట్ చేద్దాం అంతా ఆల్ ఓవర్ ఇండియానే అని నీతి ఆయోగ్ చెప్పింది. ఢిల్లీలలో ఎగ్జాంపుల్కి ఇది ఒక కేస్ స్టడీ లెక్క మనం చెప్పొచ్చు. మళ్ళీ మధ్యప్రదేశ్లో కూడా సేమ్ సిమిలర్ మోడల్ గట్రా ఫాలో అయితే రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తున్నాయి అనేది వీళ్ళు కన్సిడర్ చేస్తారు అన్నట్టు చెప్పవచ్చు. అయితే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఏదైనా భవిష్యత్తులో మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ నుంచి ఏమన్నా క్వశ్చన్ పడ్డప్పుడు మనం ఇది ఒక ఇంట్రడక్షన్లో రాస్తే అవును ఎకానమిక్ సర్వే అనేది ఇట్లా చెప్పింది, నీతి ఆయోగ్ ఫేజ్డ్ మేనర్లో చెప్పింది, ఢిల్లీలలో ఇది ఒక కేస్ స్టడీ లెక్క, అంటే సేవ అనే సంస్థ ఆర్గనైజేషన్ ఆర్ సేవ అనే కొంతమంది పీపుల్ అందరు గ్యాదర్ అయ్యి గవర్నమెంట్ లేకుంటే వాళ్ళంతలో వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ప్రతి నెల సర్టెన్ విలేజెస్కి వాళ్ళు గవర్నమెంట్ అనేది కొంత డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళకి సైకాలజికల్ స్ట్రెస్ అనేది తక్కువైంది, ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది, మళ్ళా ఉమెన్స్కి సంబంధించి
పేట్రియార్కీ అనేది కూడా తక్కువైంది. పేట్రియార్కీ అంటే మోపెత్తాను ఇంట్లో అంటే స్వతంత్రంగా బతకడానికి కూడా అవకాశాలు కల్పించినాయి. అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉమెన్ అనేది చెప్పిందను తెలుస్తుంది అనేది ఈ రిజల్ట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నారు అన్నమాట. సిక్కిం అనేది ఇవన్నీ ఇంట్రడక్షన్లో ఏదో మనకి ఇన్ని నేర్చుకుంటున్నాం కదా. కనీసం ఎకనామిక్ సర్వే అయినా, నీతి ఆయోగ్ అయినా సరే, ఢిల్లీలో ఈ కేస్ స్టడీ అయినా సరే, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఇటు చెప్పింది అనే ఉద్దేశం ఇవన్నీ ఇంట్రడక్షన్ రాయడం వల్ల మనకి కొద్దిగా బెటర్ మార్క్స్ పడతాయి. అరవింద సుబ్రహ్మణ్యం ఏమని చెప్పినాడంటే, ఈయన ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అయితే ఈయన ఏమని చెప్పినాడంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఎఫిషియెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే సరిగ్గా ఇంప్లిమెంట్ అంటే సరిగ్గా ప్రజల్లోకి ప్రజలు దాని ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ అని అవి ప్రజలకి ఎక్కువ ఉపయోగపడలేదు. ఇన్ఎఫిషియెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి ఇవి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కంటే బెటర్గా పనిచేసేదంతా ఉంటుంది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది చెప్పాను అన్నమాట. అరవింద సుబ్రహ్మణ్యం అనే ఆయన ఏమని చెప్పినాడు, ఈయన ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అయితే ఈయన ఏమని చెప్పినంటే, ఏదైతే సరిగ్గా ప్రజల్లోకి ప్రజలు సరిగ్గా లబ్ధి పొందలేదో ఇన్ఎఫిషియెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, వాటి ప్లేస్లలో వాటిని రీప్లేస్ చేసే అంత సత్తా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్కి ఉంది అని ఈయన అరవింద సుబ్రహ్మణ్యం అనేట ఆయన చెప్పినాడు అన్నమాట. ఇది కూడా మనము ఇంట్రడక్షన్లలో రాయడానికి చాలా బెటర్ పాయింట్ ఇది అనమాట. అయితే ఈ విధంగా మనం ఇంట్రడక్షన్స్ అని రాస్తాం కదా. అసలు పాజిటివ్స్ ఆఫ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్కి పాజిటివ్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఒకవేళ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే పాలసీని దేశమంతటా ఇంప్లిమెంట్ చేస్తే దాని ద్వారా వచ్చే దాని ద్వారా వచ్చే రిజల్ట్, దాని ద్వారా వచ్చే పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయో అవి మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. పావర్టీ అనేది తక్కువైతుంది, రెడ్యూస్ అవుతుంది. దేశాలల్లో 11% పీపుల్ అనేవాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీలలో ఇంకా బ్రతుకుతూనే ఉర్రు. పావర్టీ అనేది తక్కువైతుంది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మనము ఇంప్లిమెంట్ చేస్తే, భారతదేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేస్తే ఇది తక్కువైతుంది అనేది చెప్తున్నారు అనమాట. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంది? ప్రతి నెల సిటిజన్స్కి కొంత డబ్బు ఇవ్వడం ద్వారా వాళ్ళ బేసిక్ నీడ్స్, పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని, ఇన్ఈక్వాలిటీని ట్యాకిల్ చేయవచ్చు అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ డెఫినేషన్ అనమాట. అన్కండిషనల్లీ ఎవరికైతే నీడీ కాకుండా అందరికి ఇస్తే వాళ్ళకి పావర్టీని, ఇన్ఈక్వాలిటీని, అన్ఎంప్లాయ్మెంట్ని తక్కువ చేస్తాం ప్రతి నెల కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ప్రజలందరికీ అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ డెఫినేషన్. పావర్టీ తక్కువ చేస్తాం, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే అందరికీ కొంత డబ్బు ఇవ్వడం ద్వారా ఎవరికి నేను ఎక్కువ సంపాదిస్తున్నా అనే ఆలోచన అనేది ఉండదు. అందరికీ సమానంగా ఉన్నప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది గ్రాడ్యువల్గా తక్కువైతేనే ఉంటుంది. ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా తక్కువైతుంది. అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అండ్ లీకేజెస్ ఇన్ గవర్నమెంట్స్ కెన్ ట్యాకిల్. ఇది ఎట్లా అంటే, ఎప్పుడైతే మనం యూబీఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది డైరెక్ట్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో డైరెక్ట్ పడ్డదనుకో, అమౌంట్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడితే మధ్యవర్తుల చేతులల్లో, మధ్యవర్తి చేతులల్లో పీపుల్స్ అనే వాళ్ళని మనము దాని ద్వారా మోసపోకుండా, దాని ద్వారా నష్టపోకుండా కాపాడిన వాళ్ళం అవుతాము. అట్లా ఇప్పుడు మనం రేషన్ బియ్యం ఉన్నాయి. రేషన్ బియ్యం అనేవి మనము ప్రతి గ్రామానికి ఒక డీలర్ ఉంటాడు. డీలర్ కాడికి వెళ్ళి మనం ప్రతి నెల తంబేసి ఎలుముద్ర వేసి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు పోతే సైన్ పెట్టి దాని ద్వారా తీసుకుంటాం. ఒకవేళ డీలర్ అనేట ఆయన మంచోడు కాదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది?
ఈ తను మనం రాకున్నా సరే ఊర్లలో ప్రతిసారి 100% ఎవరు తీసుకోరు కదా. అందులో 95% తీసుకుంటే ఇంకా 5% తీసుకోనికి మంచోడు కానప్పుడు ఈ 5% కంటే తీసుకోరు అనే ఉద్దేశం మీద రికార్డులలో పెట్టి కూడా చేపియవచ్చు, చేస్తాడు కదా ఆ విధంగా. మరియు ఇంకోటి ఏదైనా సరే ఒక యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ కాడికి డైరెక్ట్ అమౌంట్ సెక్రటరీ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ అయ్యి పంచాయతీ సెక్రటరీ కాడికి ట్రాన్స్ఫర్ అయ్యి అందులో నుంచి గ్రామాల్లోకి ఎవరికైతే యూనివర్సల్ బేసిక్ ఊరు మొత్తం పంచాలి అనేది ఉందనుకో, అప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పంచాలి అన్నప్పుడు అప్పుడు సెక్రటరీ అనేటువంటి మంచోడు కానప్పుడు ఇందులో కూడా మోసాలు చేసే అవకాశం ఉంటుంది కదా. ఇట్లా ఇవన్నీ తప్పించనీకి మనం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడితే ఇవన్నీ తప్పించుకోవచ్చు. గవర్నమెంట్ అనేది ఎవరైతే లీకేజెస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అధిగమించవచ్చు అనేది చెప్తారు అన్నమాట. అండ్ సేవ్ పైలట్ ప్రాజెక్ట్ షోస్ ఉమెన్ సేవింగ్స్ బ్యాంక్ ఇంక్రీజ్ విత్ సెక్యూరిటీ. సేవింగ్స్ ఇన్ బ్యాంక్ అంటే ఏదైతే మనం చెప్పినాం కదా కిందాక ఢిల్లీలలో మధ్యప్రదేశ్లలో సేవ్ అయింది ఎస్ఈడబ్ల్యూఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఏమని చెప్తుందని అంటే ఇది ఫాలో అవ్వడం వల్ల ఉమెన్స్ అకౌంట్లలో సేవింగ్స్ అనేవి డబ్బు అనేది నిల్వ అనేది చాలా పెరిగింది ఈ ప్రాజెక్ట్ వల్ల సేవ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అనేది చెప్తున్నాను అనమాట. కిందాక మనం చదువుకున్నాం కదా ఇది ఒక ఆర్గనైజేషన్ లెక్క పనిచేస్తుంది, లేకుంటే గవర్నమెంటే ఏదో సంథింగ్ కొన్ని గ్రామాలకి ఫండ్ చేస్తుంది ప్రతి నెల గ్రామంలో కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకొని అందులో వారికి ప్రతి నెల డబ్బులు పంపుతుంది. దీని ద్వారా చేయడం వల్ల ఏమైందని అంటే ఉమెన్స్కి అనే వాళ్ళ బ్యాంకులలో సేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ సేవింగ్స్ ఇంక్రీజ్ డెప్ట్ రెడ్యూస్. సపోజ్ ఇప్పుడు అంటే ఇటు ఇవ్వడం వల్ల ఏమైందంటే సేవింగ్స్ అనేవి ఎక్కువైతాయి, నిల్వ అంటే పైసలు దాచుకోవడం అనేది ఎక్కువైతుంది, అప్పులు అనేవి తక్కువైతాయి. సాధారణంగా జరుగుతుంది కదా ప్రతి నెల మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు అరే ఈ నెల ఈ డబ్బుతోటి మనము ఈ అప్పు తీర్చినాక మనము ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అప్పు ఆటోమేటిక్గా తక్కువైతుంది, ఆటోమేటిక్గా తక్కువైనప్పుడు సేవింగ్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా. నెక్స్ట్ రైజ్ ఆఫ్ ఎంటర్ప్రెనర్షిప్ అంటే బిజినెస్ ఇప్పుడు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుతోటి స్వతహాగా ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడం, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ని మళ్ళీ క్రియేట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత డబ్బుతోటి మనము బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం మీద చెప్తారు అన్నమాట. ఈ ప్రతి ఒక్కరికి డబ్బు వచ్చినప్పుడు ఎవరో ఒకరు కొంత ఇంకా మెరుగుపరచాలి, ఆ డబ్బుని ఇంకా ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ చేయాలనే ఉద్దేశమే ఉంటుంది కదా సాధారణంగా అన్నమాట. లీడ్స్ టు సైకాలజికల్ ఎంపవర్మెంట్. సైకాలజికల్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు అపోలోడు ఉన్నాడు ప్రతి నెల వచ్చి నాకు వడ్డీ కట్టు అనేది కొద్దిగా వచ్చి ఇంటి మీద పడ్డప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందితో కూడిన పని కదా. అప్పుడు మనము ఒక ఊర్లలో పరువు పోవడం, మనం స్ట్రెస్కి గురవ్వడము ఇట్లాంటివి జరుగుతాయి. అదే ప్రతి నెల మనకి కొంత ఇన్కమ్ అనేది యాడ్ ఒక ద్వారా వచ్చినప్పుడు ఇట్లాంటివి అనేవి కొద్దిగా అధిగమించవచ్చు, తక్కువ చేయవచ్చు అనే ఉద్దేశం మీద చెప్తున్నాడు అనమాట. ఇది కూడా నిజమే కదా, సైకాలజికల్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రొవైడ్స్ మోర్ చాయిసెస్ అంటే మోర్ కంట్రోల్ ఆన్ అదర్స్. ఎవరైతే ఇప్పుడు అప్పున్నోడే ఉన్నాడు వాడు వచ్చి మన డబ్బు ఇయ్యలేని స్థితిలో ఉంటాం, అప్పుడు వాడు చెప్పిన పను ఏదో ఒకటి వాడి నుంచి మాట పడకపోవడము, వాడు గట్టిగా అడగకుండా చేయనీకి వాడు చెప్పిన పని కొన్ని సందర్భాలలో బెండ్ అవ్వాల్సి వస్తుంది, చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మనకి ప్రతి నెల ఒక ఇన్కమ్ వచ్చింది అన్నప్పుడు వాడి అప్పు వాడు తీర్చినాక మనంతలో మనం స్వతంత్రంగా బతకవచ్చు కదా. స్వతంత్రంగా బతికినప్పుడు మనం ఎవరి చేతులల్లా బానిస బతుకు అనేది ఉండదు ఆన్ అదర్స్. అండ్ ఎమాన్సిపేటరీ వాల్యూ ఇదేంటంటే ఎవరిపైన ఆధారపడి బతకాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా జీవించడం అన్నమాట. ఇది ఎమాన్సిపేటరీ వాల్యూ అనేది ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది మోర్ కంట్రోల్ ఆన్ అదర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. స్టిమ్యులేటెడ్ ద ఎకానమీ అని అంటే ఏంటంటే వచ్చిన దాన్ని వేరే దాంట్లలో పెట్టుబడి. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రతి మంత్లలో మనకి కొత్త ఇన్కమ్ వస్తుంది,
అప్పు లేదు, మనకి స్ట్రెస్ లేదు, ఇంకా బిజినెస్ మంచి జరుగుతుంది. వచ్చిన ఇన్కమ్ని వేరే దాని మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులలో ఈ పెట్టుబడి అనేది ఇది రిటర్న్స్ అనేది ఇస్తుంది కదా. ఇది కూడా భవిష్యత్తులో ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఇట్టగట మనం పెట్టుకోవచ్చు, పెట్టుబడి వేరే దాంట్లో పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుంది, వేరే దాని మీద పెట్టినప్పుడు అప్పుడు దాని డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు కూడా అప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మళ్ళీ డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు అనేవి ఈజీగా వస్తాయి. అది ఏ విధంగానంటే ఎగ్జాంపుల్ ఏంది, ఇప్పుడు కొంత ఇన్కమ్ వచ్చింది, మనం కొంత ప్రతి నెల వచ్చిన డబ్బుని కొంత సేవ్ చేసినాం. సేవ్ చేసి మనం ఏం చేసినాం, చేసి ఒక సర్టెన్ అమౌంట్ వచ్చింది, ఒక సంథింగ్ ఒక 10 ఎంతనో అంత వచ్చింది. వచ్చినప్పుడు దాని ద్వారా మనం ఏం చేస్తాం, కొంత ల్యాండ్ తీసుకున్నాం, కొంత మంచి ఏరియాలలో డెవలప్డ్ ఏరియాలలో భవిష్యత్తులో డెవలప్ అయ్యేది, అది డెవలప్ అయింది. రిటర్న్స్ అనేవి ఎంత ఇస్తుంది, మంచిగా ఇస్తుంది కదా. రిటర్న్స్ అనేవి ఇచ్చినప్పుడు మనకు గట్ట దాని ద్వారా గట్ట భవిష్యత్తులో అది అమ్ముకుంటే ఇంకా రిటర్న్స్, మనం 10 రూపీస్ కొంటే ఆ 10 రూపీస్కి కొంటే అది ఒక 30 రూపీస్ వచ్చిందంటే 20% రిజల్ట్స్, 200% రిజల్ట్స్ అనేది వస్తుంది కదా, 200%. ఆ విధంగా అన్నమాట. ఇట్లా వేరే వాటి మీద గట్ట పెట్టుబడి పెట్టడం. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఉమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ లీడ్స్ టు పొలిటికల్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్. ఇది నిజమే కదా. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఒకవేళ మనము ప్రతి నెల ఇచ్చినట్లయితే మనము అప్పుడు ఉమెన్స్కి అనే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, భర్త మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, ఫాదర్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకంతలో వాళ్ళకి కొంత ఇన్కమ్ వస్తుంది. అది అట్ట రావడం వల్ల వాళ్ళు ఏమని పొలిటికల్గా సోషల్లీ ఎంపవర్మెంట్, వీళ్ళు స్వతహాగా బతికి పొలిటికల్గా సోషల్గా వాళ్ళంతలో వాళ్ళు కొంత డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పొలిటికల్లీ సోషల్ ఎంపవర్మెంట్ అండ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లీడ్స్ టు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఇప్పుడు అదంతే కదా. ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ప్రతి మనకి కొంత ఇన్కమ్ ఉండడం వల్ల మనకి ఫైనాన్షియల్ బర్డెన్స్ అనేవి ఏమి ఉండవు, ఫైనాన్షియల్ అప్పుల బాధలు ఉండవు, మళ్ళా ఇవన్నీ ఏమనేవి ఉండవు అన్నమాట. కొంత ప్రతి నెల డబ్బు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కొంత నుంచి వస్తుందంటే మనకి ఏం బర్డెన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. అదే చెప్తున్నాను అనమాట. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లీడ్స్ టు గుడ్ అండ్ మోర్ గవర్నెన్స్ అండ్ లెస్ గవర్నమెంట్. అంటే మంచి పరిపాలన అనేది ఈ ప్రతి నెలలో కొంత ఇన్కమ్ వచ్చినప్పుడు గుడ్ అండ్ మోర్ మంచి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనేది మంచి జరుగుతుంది, మంచి గవర్నమెంట్ అని మంచిగా జరుగుతుంది. ఆధిపత్యం అనేది తక్కువ ఉంటుంది, గవర్నమెంట్కి అనేది ఆధిపత్యం అనేది చాలా తక్కువ ఉంటుంది, మంచి పరిపాలన అనేది జరిగినట్టు పేరు వస్తుంది అనే ఉద్దేశం మీద చెప్తున్నాను అన్నమాట. ఇది ఆధిపత్యం తక్కువ ఉంటుంది, గవర్నెన్స్ అనేది మంచి గవర్నెన్స్, మంచి ఆధిపత్యం తక్కువ, ప్రజల చేత మంచి గవర్నెన్స్ అంటే ఏంది, సాధారణంగా ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడిన వారితో అంటే పరిపాలించుకోవడం కదా. అంటే ప్రజలకి ఇష్టాసార్యంగా కాకుండా ప్రజలకి అనుకూలంగా ఉండేదాన్ని గవర్నెన్స్ అని అంటాం మనం సాధారణంగా. అప్పుడు మన అది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అందరికీ ఎవరంతలో వాళ్ళు స్వతహాగా కొంత ఇన్కమ్ వచ్చినప్పుడు మనము అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది సాఫీగా జరిగిపోతుంది కదా మంచిగా. ఆధిపత్యం అనేది వీళ్ళ కానించి, అధికారుల కానించి, వాళ్ళ కానించి, చుట్టుపక్కల పొలిటికల్ ప్రెషర్ ఇవన్నీ చాలా తక్కువ అవుతాయి కదా ఇట్లా రావడం వల్ల. అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఎలాన్ మస్క్ ఏమని చెప్పినాడంటే, ఇంక్రీజ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అన్ఎంప్లాయ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం ఇట్లనే ఇది ట్యాకిల్ చేయకుంటే అన్ఎంప్లాయ్మెంట్ త్రూ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది అనేవి అనేది వచ్చింది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, అన్ఎంప్లాయ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఇంక్రీజ్ అయినప్పుడు మనము అన్ఎంప్లాయ్ని అప్పుడు ట్యాకిల్ చేయాలంటే ఓన్లీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద్వారానే మనము ట్యాకిల్ చేయగలుగుతాం అనేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ ఎలాన్ మస్క్ అనేట ఆయన చెప్పారన్నమాట. అవునరా బాబు, యూనివర్సల్ బేసిక్ ఇప్పుడు పెరిగిపోతుంది, పెరగడం వల్ల జాబ్లు అనేవి పోతే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ట్యాకిల్ చేయాలంటే మనం ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతాం, ఓన్లీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద్వారానే ట్యాకిల్ చేయగలుగుతాం అనేది వీళ్ళని ఎలాన్ మస్క్
ఆర్గనైజేషన్, ILO ఆర్గనైజేషన్ అనేది చెప్పింది అనమాట. ఇవన్నీ ఏంటివి? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మనము ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చే పాజిటివ్స్. ఇవన్నీ మనకి పాజిటివ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ పాజిటివ్స్. ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకి వచ్చే నష్టాలైనా సరే, దాని ఇబ్బందులైనా సరే, బేరియర్స్ ఏవైతే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అయినా సరే, చేయకుండా ఆపివైనా సరే, ఏందనేది మనం నెగిటివ్స్ అనేవి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉంటుంది అండ్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న మనది ప్రపంచంలోనే అత్యంత జనాభా మొదటి స్థానంలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలని అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి బర్డెన్ అనేది పడుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? అప్పు అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఏందనంటే ఈ 81% డెప్ట్ టు GDP రేషియో అంటే వచ్చిన వృద్ధి అనేది 100% ఉంటే అందులో 81% ఓన్లీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కి పెట్టాల్సి వస్తుంది. అంటే ఇంకా 19% ఓన్లీ డెవలప్మెంట్ గా సరిపోతుందా? ఇంకా ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పినట్టు ఫేజ్డ్ మేనర్ లో పెట్టినా సరే, ఎకనామిక్ సర్వే 2016-17 చెప్పిన ప్రకారం అయినా సరే, ఎవరికైతే నీడీ అవసరం ఉన్న పీపుల్కి మాత్రమే పెడదాం, నీడీ పీపుల్కి మాత్రమే పెడదాం అన్నది అనుకుందాం. అప్పుడు నీడీ పీపుల్కి పెట్టాలని అనుకున్నప్పుడు 81% ఇట పోయినప్పుడు 81% నీడీ పీపుల్కి పోయితే ఇప్పుడు మళ్ళా 19% ద్వారా వేరే స్కీమ్స్ ఏం పెడతాము, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, దేశం అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? సరే, వచ్చిన వృద్ధిలల్లా 81% డెప్ట్ టు GDP రేషియో అంటే ఏంటంటే, సారీ ఈ పాయింట్ అనేది నేను రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది 81% ఆఫ్ డెప్ట్ టు GDP రేషియో అంటే ఇప్పుడు మనం 81% అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పెట్టినప్పుడు వచ్చిన 100%లల్లా అప్పుడు భవిష్యత్తులల్లా 81% అనేది అప్పు కట్టడానికే సరిపోతుంది. ఇంకా 19% మాత్రమే మిగులుతుంది. అంటే ఒకవేళ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు వచ్చిన 100% వృద్ధిలల్లా 81% అనేది మన అప్పు తీర్చనీకే సరిపోతుంది. ఇంకా నువ్వు 19% తోటి ఇప్పుడు 100 రూపాయలు పెట్టి నువ్వు 100 రూపీస్ పెట్టి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది నువ్వు ఇంప్లిమెంట్ చేసినావు అనుకున్నాం. వచ్చిన వృద్ధిలల్లా భవిష్యత్తులల్లా నీకు వచ్చే 100 రూపాయలల్లా 81 రూపాయలు అది అప్పు కట్టనీకే సరిపోతుంది అనేది చెప్తున్నారు అన్నమాట. 81% డెప్ట్ టు GDP రేషియో. ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అక్కర్స్ డిమాండ్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మనము కొంత ల్యాండ్ను కొనుక్కుంటాం, వచ్చిన ఇన్కమ్ సోర్స్ తోటి కొద్దిగా వచ్చినప్పుడు అది భవిష్యత్తులల్లా ఇంప్లిమెంట్ అది రిటర్న్స్ అనేవి 200%. 100 రూపాయలకు కొంతే 300 వచ్చిందంటే 200% రిటర్న్స్ ఇస్తుంది. అప్పుడు డిమాండ్ పెరిగిపోతాయి. డిమాండ్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఒకటికి ఒకటి ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది. ఇంటర్లింకింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా రేట్లు అనేవి పెరిగిపోతాయి. అప్పుడు రేట్లు పెరిగిపోయినప్పుడు డిమాండ్ పెరిగిపోయినప్పుడు రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగితే మళ్ళీ గవర్నమెంట్ మీద మళ్ళా బర్డెన్ పడుతుంది. అప్పుడు కూడా బర్డెన్ గవర్నమెంట్ మీద పడుతుంది, ప్లస్ మన నార్మల్ పీపుల్ మీద పడుతుంది. ట్యాక్సులు పెరుగుతాయి, ఇవన్నీ ట్యాక్సులు పెరుగుతాయి. ఎంత మళ్ళీ బర్డెన్ అనేది పీపుల్ మీద గవర్నమెంట్ మీద మళ్ళీ పడుతూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ వస్తాయి అంటే అండ్ కాన్సిక్వెన్స్ స్పెండింగ్ అంటే అనవసరమైన ఖర్చు. ఇప్పుడు ప్రతి నెల నీకు కొంత డబ్బు వచ్చినప్పుడు ఏదైతే నీడ్ ఉందో అది కొంతమా, లేకుంటే కొద్దిగా జల్సాలకు పోతామా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రతి నెల డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు మనం ఎడ్యుకేషన్ అరే అల్టిమేట్గా మనకు కావాల్సిందే డబ్బు. అదే డబ్బు గవర్నమెంట్ అంతో ఎంతో ఇస్తుంది మనకి. గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నప్పుడు మనకి డబ్బు ఎందుకు? చదువుకునేది ఎందుకు? మంచి వృద్ధిలోకి రావడానికి కొద్దిగా మనం మంచి డబ్బు సంపాదించుకోనికే కదా. అదే డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది. డబ్బు ఇస్తున్నప్పుడు మనకి ఎడ్యుకేషన్ తో ఏం పని ఉంటుంది? అప్పుడు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఏంది? జల్సాలకు వాడతాం. జల్సాలకి ఆటోమేటిక్గా వాడతారు. అప్పుడు ఐఫోన్ అని, ఎంటర్టైన్మెంట్ అని, మూవీస్ అని, లేకుంటే ఇట్లాంటి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్గా పరంగా చూసుకుంటాం. అప్పుడు
ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తాను అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటే ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం ₹1 పెడితే ₹10 అనేవి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనం కిందాక మాట్లాడుకున్నాం కదా, 100 రూపీస్ పెట్టి మనం ఒక ల్యాండ్ కొంటే మళ్ళీ 200 300 వచ్చింది, రిటర్న్స్ వచ్చినాయి కదా, అట్లా రిటర్న్స్ అనేవి. ఇది అనేది తక్కువైపోతుంది, ఇది తక్కువైపోతుంది. అప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే ఇప్పుడు ఉందో ఇది పెన్షన్లకని, పెన్షన్స్, ఎడ్యుకేషన్స్ ఏదైతే పోయే రూపాయి గవర్నమెంట్కి అనేది, గవర్నమెంట్కి వచ్చిన ₹100 ₹80 అటు పెట్టిందంటే పోయేదే ఉంటుంది తప్ప రిటర్న్స్ అనేవి చాలా తక్కువ. ₹80 పెడితే మేబీ వస్తాయేమో ఒక 20% రిటర్న్స్ వస్తాయేమో తప్ప మిగతా 60% వృధా, భవిష్యత్తులో రిటర్న్స్ రావు. అదే ఈ ₹80 మనము హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కిల్స్ మీద పెట్టినట్టయితే మనకి ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రజలంతా మనకి భవిష్యత్తులో స్కిల్స్ ద్వారా చేసుకున్నప్పుడు వీళ్ళ ట్యాక్స్లు కడతారు. మంచి హెల్త్ ఇస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఎడ్యుకేషన్ ఇస్తే యూత్ని మనము యూత్కి మంచిగా ఎడ్యుకేషన్, స్కిల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ మనము ఎంటర్ప్రినర్స్ అవుతారు, స్టార్టప్స్ తయారు చేస్తారు, డెవలప్ అవుతుంటుంది, దేశం అభివృద్ధి అవుతుంది. ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంటుంది, వృద్ధిలో కోసం గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కిల్స్ మీద, వీటి మీద ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ లెక్క ఇప్పుడు పాలసీ అనేది UBI తీసుకొచ్చినట్టయితే మళ్ళీ మన చివరికి ఏమవుతుంది, వచ్చిన ₹80 అటే పోతే రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటవి అని చెప్తున్నాడు అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ అవుతుంది, అంతే కదా. రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల కొంత జనాలకు కొంత డబ్బు ఇస్తున్నాం అని అంటే అవి రిటర్న్స్ ఎట్ వస్తాయి మనకి త్రూ ట్యాక్స్ ద్వారా. 100కి 100% ట్యాక్స్ రాదు కదా మనకి. 80% పెట్టిరంటే మేబీ వస్తాయేమో 20%, అంతేకాని 60% పోయినట్టే కదా, అంటే ప్రజలకు పోతుంది అంటే కదా, దాని ద్వారా వాళ్ళు అటే పోతుంది, మళ్ళీ రిటర్న్స్ రాదు. అదే నువ్వు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కిల్స్ మీద, ఇంకా వీటి మీద పెట్టినట్టయితే లాంగ్ టర్మ్లలో ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి మామూలుగా రావు, రిటర్న్స్ అనేవి మంచిగా వస్తుంటాయి, రిటర్న్స్ అనేవి సూపర్ వస్తుంటాయి. ఇప్పుడు షార్ట్ టర్మ్లో రాకున్నా సరే లాంగ్ టర్మ్లలో ఈజీగా వస్తుంటాయి. మళ్ళీ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ డ్రాస్టికల్లీ ఎఫెక్టెడ్. ఇది నిజమే కదా. ప్రతి ఒక్కరికి ప్రతి నెల కొంత డబ్బు వచ్చినప్పుడు ఎవడు కూలికి పోవాలనుకుంటాడు, నేనెందుకు పోవాలన్న ఉద్దేశం మీద ఉంటాడు కదా. డబ్బు ఎటుబడి ప్రతి నెల నా అకౌంట్లో పడుతూనే ఉంది, నేను కూలికి పోయి నేనేం చేస్తా. డ్రాస్టికల్లీ ఎఫెక్టెడ్, ఖచ్చితంగా నెమ్మదిగా తక్కువ అవుతుంటుంది, ఖచ్చితంగా ఆలోచన అనేది వస్తూనే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. మైట్ బి పొలిటికల్ పాపులిజం అకర్స్. అవును, ఇప్పుడు అధికారంలోకి రావాలనే ఉద్దేశం మీద పార్టీలు ఏమని చెప్తాయంటే, ఫస్ట్ పార్టీ నేను ₹100 ఇస్తా పర్ మంత్కి ప్రచారం వల్ల, సెకండ్ పార్టీ అనేది నువ్వు వాడు ₹100 ఇస్తే నేను ₹1000 ఇస్తా పర్ మంత్కి ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి అని చెప్తుంది. అట్లా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మొగ్గు చూపేది ఏం చూపిస్తాం మనం, ప్రజలందరూ ఇటే మొగ్గు చూపిస్తారు కదా. అంటే నేను అనేది ఏంటంటే చదువుకున్న వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే ఎక్కువ బెనిఫిట్ ఉందో అటే మొగ్గు చూపిస్తారు కదా. పొలిటికల్ పాపులిజం గట్ట ఇది అవకాశం ఉంది UBI అనేది చెప్తున్నాడు అనమాట. ఇది గట్ట ఒక నెగిటివ్ కదా. అండ్ లాజిస్టికల్ ఛాలెంజెస్ సచ్ యాజ్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్, క్యాష్ అవుట్ పాయింట్స్ అండ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ నెట్వర్క్. ఇదేంటిదని అంటే ఇవి లాజిస్టికల్, బ్యాంక్ ఇష్యూస్, ఇవన్నీ ఏంటి అని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంది, కరెక్టే. ఎవరికైతే నీడీ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేద్దాం అనుకుందాం, లేకుంటే అందరికీ ఉందనుకుందాం. అందరికి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ అప్డేట్ ఉంటుందా, ఉండదు. ఆధార్ ఐడెంటిఫికేషన్ అనేది బయోమెట్రిక్ కొద్దిగా తప్పు ఉంటుంది, బయోమెట్రిక్ ఏలుముద్రలు పడి ఉండవు కొంతమందికి, కొన్ని ఏరియాస్లలో నెట్వర్క్ రాదు, కొన్ని ఏరియాస్లలో బ్యాంక్ ఇష్యూస్ ఉంటాయి, బ్యాంక్ ప్రాబ్లం, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండదు. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ అన్ని గవర్నమెంట్కి అనేవి ఛాలెంజెస్ కదా. ఇద్దాం అనుకున్న మాట వాస్తవమే, కానీ
బ్యాంక్ ప్రాబ్లం ఉంటుంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది, ఆధార్ బయోమెట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? మళ్ళీ ఇది కూడా ఒక ఛాలెంజే, ఇది ఇంప్లిమెంట్ చేయాలని అంటే ఇవి కూడా ఒక ఛాలెంజెస్ అనేది చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ బేరియర్స్, నెగిటివ్స్ ఆఫ్ యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ నెగిటివ్స్. ఫైనాన్షియల్ బర్డన్ పడుతుంది, రేట్లు ఎక్కువైతాయి, మళ్ళా అనవసరమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రూపాయి పెడితే 100 రూపాయలు పెడితే 20% రిటర్న్స్ వస్తుంటవి, ఎక్కువ శాతం అటే పోతుంటది, రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది అని చెప్తుంది. లేబర్ అనే వాళ్ళు చాలా తక్కువ, డ్రాస్టికల్లీ తక్కువ అవుతుంటారు. మళ్ళీ పొలిటికల్ పాపులిజం అనేది పెరిగిపోతుంది, లాజిస్టికల్ ఛాలెంజెస్ ఇవి గట్ట ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. అయితే ఇవన్నీ అధిగమించడానికి మనం సొల్యూషన్స్ ఏంది? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇవి అడ్డంకులు రాకుండా, పైన ఉన్న బేరియర్స్ ఉన్నాయి కదా, ఈ పైన ఉన్న బేరియర్స్ అనేవి రాకుండా ఏం చేద్దాం? ఇవి అనేవి కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి, ఈ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫాలో అయితే మనకు కొద్దిగా ఊరట ఉంటుంది, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది కొద్దిగా మంచిగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేది చెప్తారు అనమాట. ఏమని చెప్పింది? ఎకనామిక్ సర్వే 2016-17 సజెస్టెడ్ క్వాజీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తే బాగుంటది, అందరికి అన్కండిషనల్ కాకుండా కండిషనల్ గా ఇద్దాము, కండిషనల్ గా ఇద్దాము. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే ఇస్తే బాగుంటది అనేది ఎకనామిక్ సర్వే చెప్పింది. అది ఇంప్లిమెంట్ చేస్తే కొద్దిగా మనకి బాగుంటది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది. అంటే ప్రోగ్రెసివ్ ఆఫ్ టాక్సేషన్ ఫర్ క్వాజీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ట్యాక్సులు కూడా సవ్యంగా కడతారు. ట్యాక్సులు కూడా అప్పుడు కూడా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది కొద్ది గొప్ప రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తుంటది. ప్రోగ్రెసివ్ ఆఫ్ టాక్సేషన్ అంటే ఇప్పుడు ఎగ్గొడుతురు కదా, వచ్చేదే నాకు కొంత ఇన్కమ్, నేను మళ్ళీ అందులో గవర్నమెంట్కి ఇంత కట్టాలి, నేను నూనెకి ఇంత, పప్పుకి అంటే కడుతురు, ఇండైరెక్ట్గా కడుతురు. ఏదైతే డైరెక్ట్గా కట్టాల్సినవి ఉంటావో, ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది నార్మల్గా, ఇంకోటి వాటర్ బిల్ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవి అని ఇండైరెక్ట్గా కట్టేది వాళ్ళకి తెలిసో తెలియక కడుతున్నారు. డైరెక్ట్గా కట్టేవి ఉంటాయి కదా, ఇప్పుడు కొంతమంది రోడ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటివి కూడా కొంతమంది ఎగ్గొడుతున్నారు. కాబట్టి అట్లాంటివి జరగకుండా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇస్తుంటే గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా కన్సర్న్ చూపించి వాళ్ళు కూడా కట్టాల్సిన ట్యాక్స్ కట్టాల్సిన టైంలలో కడతానే ఉంటారు, అప్పుడు కూడా ట్యాక్స్ కడతానే ఉంటారు అనేది చెప్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ట్రాన్స్ఫర్ ఇంటూ ఫీమేల్ బ్యాంక్ అకౌంట్. అంటే పేట్రియార్కీని రెడ్యూస్ చేయడానికి. అంటే ఏదైతే ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉందో అది అనేది ఫ్యామిలీ హెడ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ హెడ్ అనే వాళ్ళు ఆడమనిషి ఉంటే ఆడమనిషికి అకౌంట్లో పడితే అప్పుడు మగ పెత్తనం అనేది తక్కువ అవుతుంటుంది. అప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ, ఫైనాన్షియల్ హెడ్ అనేది ఫీమేల్స్కి వచ్చినట్టు ఉంటుంది, అప్పుడు మగ పెత్తనం అనేది తక్కువ అవుతుంటుంది అనేది కూడా చెప్తారు అనమాట. ఇది కూడా ఒక రీజను, ఇవి ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇట్లా పాజిటివ్గా రానికి అన్నట్టు చెప్తుంది. యూబీఐని ఇంప్లిమెంట్ చేసి ఈ సొల్యూషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్తారు అనమాట. ఐడెంటిఫై కాన్సాలిడేటెడ్ స్కీమ్స్ విచ్ విల్ అండర్ యూబీఐ. ఇప్పుడు ఏంటిదంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి పాలసీ అన్నాం కదా, ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది వేరే స్కీమ్స్, అంటే ఈ పేరు మీద కాకుండా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే పాలసీ కిందకి ఏదైతే వేరే స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి ఒక కుటుంబానికి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎట్లా అంటే ఒక కుటుంబం ఉంది, కుటుంబానికి ఒక 4 స్కీమ్స్ ఇంప్లిమెంట్ అనుకున్నాం, 4 స్కీమ్స్ వస్తున్నాయి అనుకుందాం ప్రతి నెల ఏదో రకంగా యూబీఐ ద్వారా వచ్చినాయి అనుకుందాం. యూబీఐ ద్వారా వచ్చినప్పుడు 4 స్కీమ్స్ అనేవి వీళ్ళకే వర్తిస్తున్నాయి కదా, వీళ్ళకి ఒక 2 స్కీమ్స్ అనేవి పెట్టి మిగతా 2 స్కీమ్స్ అనేవి వేరే కుటుంబానికి పెడితే అప్పుడు ఏదైతే యూబీఐ కిందికి వచ్చినాయో ఆ యూబీఐ కిందికి మనము ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంది,
యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లెక్క ప్రతి కుటుంబానికి కొంత కొంత డబ్బు పోయే విధంగా చూడాలి. అంతేగాని అన్ని స్కీమ్స్ కలిపి పోయేటట్టు చూసుకుంటే మళ్ళా ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది అనేది చెప్తారు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు 4 స్కీమ్స్ ఉన్నాయి. 4 స్కీమ్స్ ఉన్నప్పుడు 4 స్కీమ్స్ పరంగా ఫ్రీ స్కీమ్సే. ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ 4 ఉన్నాయి. 4 స్కీమ్స్ ఉన్నాయి. 4 స్కీమ్స్ ఉన్నప్పుడు ప్రతి స్కీమ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి వస్తుంది. అంటే ప్రతి నెల ఇప్పుడు గ్యాస్ కింద కొంత, లేకుంటే వాటర్కి కొంత, ఎలక్ట్రిసిటీకి కొంత, ఇట్టని గవర్నమెంట్ అనేది కొంత మనీ ఇచ్చింది అనుకుందాం. మనం యూనివర్సల్ బేసిక్ కిందకి ఇన్కమ్ అనేది ఇటు ఇచ్చింది అనుకుందాం. ఇవనేవి ఇచ్చినప్పుడు అన్ని స్కీమ్స్ కలిపి ఒక 100 రూపీస్ ఇస్తే మళ్ళీ వేరే స్కీమ్ కలిపి ఒక 100 రూపీస్, ఈ 100 + 100 200 పోకుండా ఓన్లీ 100 పోయే విధంగా చూసుకుందాం. అట్లా చూసుకోవడం వల్ల వేరే కుటుంబానికి చాలా మందిని వైడ్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు. మనం వేరే కుటుంబాలను కూడా ఆదుకునేటట్టుగా ఉంటది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి ఏదైతే వస్తాయో ఆ స్కీమ్స్ వాళ్ళకి మాత్రమే చెందేటట్టుగా చూసుకుందాం. వేరే వాళ్ళకి పోయేటట్టుగా చూసుకుందాం. ఆ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి వచ్చే స్కీమ్స్ ని సపరేట్ గా చూసి ఆ స్కీమ్స్ ని అనేవి అందరికీ వచ్చే విధంగా చూద్దాం తప్ప అందరికి ఉన్నారు కదా అని అన్ని స్కీమ్స్ అనేవి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయకుండా ఉండొద్దు. వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయొద్దు. అటైతే వేరే కుటుంబాలకి వేరే వాళ్ళకి నష్టపోతాం. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది గవర్నమెంట్ కి ఎక్కువ అవుతుంది అనేది చెప్తారు అనమాట. స్కీమ్స్ అన్ని ఏదైతే యూనివర్సల్ బేసిక్ కిందకి వస్తాయో అవన్నీ అన్ని ఒక స్కీమ్స్ అనేవి ఒక మూట లెక్క యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి కన్సిడర్ చేసి మనం వాటిని ఇంప్లిమెంట్ చేసి కుటుంబానికి సపరేట్ గా చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనేది చెప్తారు అన్నమాట. ఇది కొద్దిగా అర్థం కాకుండా పోవచ్చు మీకు. నేను చెప్పే పాయింట్ మీకు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ నేను ఎలా కన్వే చేయాలో మీకు అర్థమవుతలేదు. సరే, ఇది లాస్ట్ డిస్కస్ చేస్తాను నేను. యూనివర్సల్ బేసిక్ సర్వీస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఉంది. ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇద్దాం. ఎవరైతే అట్టడుగు ప్రాంతాల్లో అట్టడుగు జనాభా వీళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇద్దాం. మిగతా వారికి ఉన్నారు కదా, ఎవరైతే వాళ్ళంతా మిగతా పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి యూనివర్సల్ బేసిక్ సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం. వీళ్ళకేమో ఇన్కమ్ ప్రొవైడ్ చేద్దాం, మిగతా వారికేమో సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనేది చెప్తున్నారు అనమాట. ఇట్లా చేయడం వల్ల గట మనకి కొద్దిగా గవర్నమెంట్ కూరట ఉంటుంది, ఫైనాన్షియల్ బర్డెన్ తక్కువ అవుతుంది, మంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, మంచి గవర్నెన్స్ అనే పేరు వస్తుంటది అనేది ఇండైరెక్ట్ గా అంతే కదా. కన్క్లూజన్, ఇప్పుడు ఇవన్నీ మనము క్వశ్చన్ అనేది ఏమేమి నేర్చుకున్నాం? పాజిటివ్స్ నేర్చుకున్నాం, నెగిటివ్స్ నేర్చుకున్నాము, సొల్యూషన్స్ నేర్చుకున్నాం కదా. ఇలా క్వశ్చన్ ఏదైనా కానీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పాజిటివ్స్ అడగని, నెగిటివ్ అడగని, సొల్యూషన్స్ అని ఏది ఇచ్చినా సరే మనము కన్క్లూజన్ ఏ విధంగా రాయాలని అంటే, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది టెంపరీ మాత్రమే, సిస్టమాటిక్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ ఇండియా ఫేసింగ్, నాట్ ఏ సిల్వర్ బటన్. ఫైనల్ సొల్యూషన్ విల్ బి స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఇది కేవలం టెంపరీ మాత్రమే. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏంటిది అంటే స్కిల్స్ పెంచడము, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడము, ఏదైనా సరే ఇన్వెస్టింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే 10 రూపీస్ పెడితే 100 రూపీస్ రిటర్న్స్ వచ్చే విధంగా చూసుకోవాలి తప్ప, వచ్చే 100 రూపీస్ పెడితే ఓన్లీ 20 రూపీస్ రిటర్న్స్ వచ్చేది కాదు. ఇది యూబీఐ అనేది అదే విధంగా ఉంటది. నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి పోతుంది అనేది చెప్తారు అన్నమాట. అర్థమైందా? టెంపరీ సిస్టమాటిక్ సొల్యూషన్ కాదు, ఇది మనకి స్కిల్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటి మీద పెడితే మనకి బాగుంటది. ఇది అనేది టెంపరీ ప్రాబ్లమే, పర్మనెంట్ ప్రాబ్లం కాదు అనేది మన కన్క్లూజన్ అనేది ఈ విధంగా ఎండ్ చేయాలి ఆన్సర్ ని. ఒకవేళ ఏ క్వశ్చన్ వచ్చినా సరే అవును కదా, ప్రతి నెల
మనం కొంత డబ్బు ఇచ్చినప్పుడు ఇవి నెగిటివ్స్ పాజిటివ్స్ ఉన్నాయి, పర్లేదు నేను కానట్లేను, కానీ నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, రేట్లు పెరిగిపోతుంటాయి, అనవసరమైన ఖర్చు పెరుగుతుంటుంది, మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే, మళ్ళీ లేబర్ అనే వాళ్ళు తక్కువ అవుతుంటారు, మళ్ళీ పొలిటికల్ పాపులిజం అనేది పెరుగుతుంటారు, ఇష్టరాజ్యంగా వాళ్ళదంతా వాళ్ళు చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. మళ్ళీ ఇదంతా కనిపెట్టడానికి ఎవరికైతే నీడీ ఉందో వాళ్ళని కనిపెట్టడానికి అంత బయోమెట్రిక్ అని, లేకుంటే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని, బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది అనమాట. అయితే ఈ లాస్ట్ పాయింట్, ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఒక్క నిమిషం. ఐడెంటిఫై కన్సాలిడేటెడ్ స్కీమ్ విచ్ విల్ కమ్స్ అండర్. అయితే ఏందనంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంది, సాధారణంగా ప్రతి నెల కొంత డబ్బుని ఇవ్వడం మాత్రమే కదా ప్రజలందరికీ. అయితే అట్లా ఏవైతే ఉన్నాయో అట్లా ఉచితంగా డబ్బులు ఇచ్చేది ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అనేవి అన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి వచ్చి ప్రజల మధ్యలోకి పోయే విధంగా చూసుకోవాలి అనేది అర్థమైంది. ఇప్పుడు కన్సాలిడేటెడ్ స్కీమ్స్ ఏవైతే యూనివర్సల్ బేసిక్ కిందకి ఇన్కమ్ కిందకి ఏదైతే ఉచితంగా డబ్బులు ఇస్తామో గవర్నమెంట్ నుంచి, అది అనేది మొత్తం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి వచ్చే విధంగా చూసి అది ప్రజలకి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే బాగుంటది. ఇదంతా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కిందకి ఇది వస్తుంది, మీకు ప్రతి నెల గవర్నమెంట్ అనేది ఇంత డబ్బు ఇస్తుంది కదా, ఈ స్కీమ్ నుంచి ఇంత, ఈ స్కీమ్ నుంచి ఇంత, ఈ స్కీమ్ మొత్తం అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పాలసీ కిందకి వస్తున్నాయి అనేది ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది, అది కింద చెప్పిన పాయింట్ అనేది కొద్దిగా మీకు అర్థం కాకుండా పోయి ఉండొచ్చు, కానీ నేను చెప్పే కన్వే అనేది నేను తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ అసలైన మీనింగ్ ఇది అనమాట యూనివర్సల్ బేసిక్. థ్యాంక్స్ మిత్రమా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళా నెక్స్ట్